వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంతకుముందు చూపించినటువంటి డ్రెస్సులన్నింటిలో కొన్నిటిని ఈరోజు మళ్ళీ చూపించడం జరుగుతుంది. ఎవరైనా మిస్ అయినట్లయితే తప్పకుండా ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసరికి ఆర్గంజా క్లాత్ అండి. చిలక పచ్చ గ్రీన్ మీద ఫ్లవర్స్తో అంటే ఫ్లోరల్ ప్రింట్ అది వచ్చింది. నెక్ వచ్చేసరికి వీ నెక్ పెట్టేశాను. హ్యాండ్స్ వచ్చేసరికి కింద ఎలాస్టిక్ అది ఇచ్చి పైన కుచ్చది పెట్టానండి. బెల్ హ్యాండ్స్ లాగా చక్కగా ఇట్లా ఎక్కువగా నిలబడి ఉంటుందండి. ఇలాగా చూస్తున్నారు కదా, చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టాను. లేయర్స్ ఫ్రాక్ అండి ఇది. చూస్తున్నారు కదా, ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ అండ్ థర్డ్ లేయర్. గేర్ వైజ్గా చూస్తే చాలా పెద్ద గేర్ వచ్చిందండి. దీనికి వచ్చేసరికి మనం సాటిన్ లైనింగ్ అయితే యూజ్ చేసాము. చూస్తున్నారు కదా, సాటిన్ లైనింగ్ యూజ్ చేసామండి. గేర్ వైజ్గా చాలా పెద్దది వచ్చిందండి. దాదాపుగా దీనికి 5.5 మీటర్స్ దాకా మనం క్లాత్ అయితే యూజ్ చేసాము. అందువలన గేరా అనేది చాలా పెద్దగా వచ్చింది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి సింపుల్గా జిప్పు పెట్టాము. నడుం దగ్గర టై చేసుకోవటానికి ఇట్లా థ్రెడ్స్ అవి కూడా ఇచ్చామండి. చూస్తున్నారు కదా, నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికి రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో డిజైన్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసరికి హల్దీ ఫంక్షన్స్కి బాగా సూట్ అవుతుందండి. ఈ ఎల్లో కలర్ మీద సెల్ఫ్ డిజైన్తో డిజైన్ అయితే వచ్చిందండి. చూస్తున్నారు కదా, చిన్న చిన్న ఫ్లవర్స్ స్టార్స్తో డిజైన్ అనేది వచ్చిందండి. ఇది వచ్చేసరికి రెడ్ కలర్ బెనారస్ క్లాత్ అండి. దీని మీద వచ్చేసరికి బర్డ్స్ ప్రింట్ అనేది గోల్డ్ కలర్తో వచ్చిందండి. ఇది ప్రింట్ కాదు, దాని మీద గోల్డ్ కలర్ వేవింగ్తోనే వచ్చిందండి. ఇది వచ్చేస్తున్నారు కదా, అంబ్రెల్లా కటింగ్ అండి. ఇది హ్యాండ్స్ వచ్చేసరికి రఫల్స్ హ్యాండ్స్ అండి. ఇది కూడా 3 లేయర్స్ రఫల్ హ్యాండ్స్ అండి. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ అండ్ థర్డ్ లేయర్. నెక్ వచ్చేసరికి బోట్ నెక్ అండి. చూస్తున్నారు కదా, ఇది కూడా గేర్ వైజ్గా చాలా పెద్దగా ఉందండి. ఈ డ్రెస్ బ్యాక్ సైడ్ లుక్ ఎలా ఉంది ఏంటనేది కూడా చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఈ డ్రెస్కి కూడా బ్యాక్ సైడ్న మనం జిప్ అనేది పెట్టాము. చూస్తున్నారు కదండి, అన్విజిబుల్ జిప్ అనేది పెట్టామండి. దీనికి నడుం దగ్గర టై చేసుకోవటానికి ఇలా డోరీస్ అయితే పెట్టాము. బ్యాక్ సైడ్ లుక్ అనేది ఇలా ఉంటుందండి. హ్యాండ్స్ బాగున్నాయి కదండి. ఇవి శారీస్కి బ్లౌజెస్ అవి ఉంటాయి కదండి, వాటికి కూడా ఇలా డిజైన్ చేయించుకుంటున్నారు. పిల్లలకైతే ఇంకా బాగుంటాయండి. నెక్స్ట్ డ్రెస్లోకి వెళ్ళిపోదాం. ఇది కూడా ఒక లాంగ్ ఫ్రాకేనండి. ఆర్గంజా క్లాత్తో లేయర్స్ ఫ్రాక్ అండి ఇది. చూస్తున్నారు కదా, బాడీ పార్ట్కి వచ్చేసరికి బ్లాక్ కలర్ ఆర్గంజా క్లాత్ మీద ఫ్లోరల్ ప్రింట్ అది వచ్చిందండి. నెక్ అనేది చిన్న రౌండ్ నెక్, హై నెక్ పెట్టేశామండి. దీనికి వచ్చేసరికి అంబ్రెల్లా కటింగ్ విత్ లేయర్స్. చూస్తున్నారు కదండి, లేయర్ కూడా స్టార్టింగ్ నుంచి 2 లేయర్స్ కూడా స్టార్టింగ్ నుంచి ఉన్నాయండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ లేయర్ అండి. ఫస్ట్ లేయర్కి వచ్చేసరికి మనం బ్లాక్ కలర్ నెట్ ఫ్యాబ్రిక్తో ఇట్లా ప్రిల్స్ చేసి అటాచ్ చేశానండి. చూస్తున్నారా, ఇది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు వైపులా కూడా మనకి ఇట్లా ప్రిల్స్ అనేవి యాడ్ చేసాం. 2 లేయర్స్కి కూడా ఇలానే చేసామండి. దీనికి వచ్చేసరికి సాటిన్ లైనింగ్ అనేది యూస్ చేసామండి. ఈ డ్రెస్ యొక్క బ్యాక్ సైడ్ లుక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను, ఒకసారి చూసేయండి. హ్యాండ్స్ వచ్చేసరికి ఇట్లా లేయర్స్గా పెట్టానండి. డ్రెస్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇట్లా జిప్ అనేది పెట్టామని. దీనికైతే సైడ్ డోరీస్ అయితే ఏమీ ఇవ్వలేదండి, జస్ట్ ఇలా వదిలేసేసాను. డ్రెస్ లుక్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందండి. ఫ్రంట్ సైడ్ ఎలా ఉంటుంది కూడా ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ డ్రెస్ని చూసేయండి ఫ్రెండ్స్. ఇది కూడా ఆర్గంజా అండి, డిజిటల్ క్లాత్తో వచ్చిందండి. చూస్తున్నారు కదా, డిజిటల్ ప్రింట్ అనేది లైట్గా కనబడుతూనే ఉంది కదండి. ఫ్లవర్స్ వచ్చినాయి. దీని మీద వచ్చేసరికి చెక్స్తో డిజైన్ అనేది వచ్చిందండి.
ఇది చిన్న చిన్న ప్రిల్స్ అయితే నడుం దగ్గర పెట్టాము. నెక్ దగ్గర వచ్చేసరికి ఇట్లా బీడ్స్తో డిజైన్ అయితే చేసామండి. ఇది వచ్చేసరికి రౌండ్ నెక్ అండి. కొంచెం షో బటన్ కింద పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి కాబట్టి పింక్ కలర్ షో బటన్స్ అనేవి పెట్టానండి. హ్యాండ్స్ దగ్గరికి వచ్చేసరికి కూడా లేయర్స్ హ్యాండ్స్ అయితే దీనికి ప్రొవైడ్ చేశానండి. 2 లేయర్స్ అండి నెట్ క్లాత్తో. గేర్ వైజ్గా చూస్తే చాలా పెద్ద గేరే వస్తుందండి దీనికి. మీరు కింద చూసినట్లయితే పట్టీ అనేది కూడా నేను పెద్దగానే పెట్టానండి, ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది అని. దీనికి వచ్చేసరికి సాటిన్ లైనింగ్ అనేది ఇచ్చానండి, కాటన్ లైనింగ్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ డ్రెస్ యొక్క ఫ్రంట్ సైడ్ లుక్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి దగ్గరగా చూపిస్తాను, ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికి రెడ్ కలర్తో లేయర్స్ అండి. ఫస్ట్ పింక్ కలర్ చూపించాను కదండి, అది 2 లేయర్స్. ఇది వచ్చేసరికి 3 లేయర్స్ నెట్ ఫ్యాబ్రిక్ అండి. ఇది దగ్గరగా చూపిస్తాను, ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. నెక్ వచ్చేసరికి బోట్ నెక్ అనేది పెట్టానండి. బోట్ నెక్ అంబ్రిల్లా కటింగ్తో వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ జాయింట్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా, నెట్ మీద కూడా ప్లెయిన్ నెట్ అయితే ఏం కాదండి, దీని మీద వైట్ కలర్ డాట్స్ అనేవి వచ్చినాయండి. అంబ్రిల్లా కటింగ్ వచ్చేసరికి 3 లేయర్స్ కూడా మనం అంబ్రిల్లా కటింగ్తోనే అటాచ్ చేసామండి. బాడీ పార్ట్ దగ్గర నుంచి కింద పార్ట్ వరకు కూడా మనకి 3 లేయర్స్ కూడా ఫస్ట్ నుంచే స్టార్ట్ అయ్యి వచ్చినాయండి. మధ్యలో జాయింట్ అయ్యి ఇక్కడ జాయింట్ చేయటం, ఇక్కడ నుంచి సెకండ్ లేయర్ జాయింట్, ఇక్కడ నుంచి థర్డ్ లేయర్, అట్లా కాకుండా బాడీ పార్ట్ ఎండింగ్ దగ్గర నుంచి బాటమ్ అనేది జాయింట్ చేసుకుంటూనే వచ్చాయండి. దీనికి కూడా 5.5 మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్ అయితే నేను యూస్ చేశానండి. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ అండ్ థర్డ్ లేయర్. ప్రతి లేయర్కి కూడా సాటిన్ క్లాత్తో ఇలా బోర్డర్ అనేది ప్యాచ్ వర్క్తో చేసామండి. చూస్తున్నారు కదా, 3 లేయర్స్కి కూడా మనం సాటిన్ క్లాత్తో ప్యాచ్ వర్క్ అనేది చేసాము. హ్యాండ్స్ వచ్చేసరికి ట్రాన్స్పరెంట్గా పెట్టామండి. హ్యాండ్స్ చివర వచ్చేసరికి లైనింగ్ అనేది మనం ఇచ్చామండి. ఇదంతా కూడా ట్రాన్స్పరెంట్గానే వదిలేసాము. దీనికి సంబంధించిన ఈ డ్రెస్సులకు సంబంధించిన ప్రతి డ్రెస్కి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఒక్కొక్క డ్రెస్కి మనం విడివిడిగానే వీడియో తీసి మనం ఇంతకు ముందే అప్లోడ్ చేసాం. ఒకవేళ చూడకపోతే మన వీడియోస్ అన్నిటిని మీరు ఒకసారి చెక్ చేసేయండి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి లాంగ్ జిప్ అనేది పెట్టామండి. నడుం దగ్గర డోరీస్ అనేవి కూడా దీనికి ఇచ్చానండి. చూస్తున్నారు కదా, ది లుక్ ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా నేను దగ్గరగా చూపిస్తాను, దూరంగా చూపిస్తాను, ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. డ్రెస్సెస్ అవి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పడం మటుకు మర్చిపోవద్దండి. ఈ ఛానల్ని మొట్టమొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసినట్లయితే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేసిద్దండి. లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. రేపు మరొక చక్కటి వీడియో అనేది మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.